హాయ్ అండి. మనం గత వీడియోలో అచ్చే శిక్షణకే విశేషతాలో ఒక 6 విశేషణాల గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు 7వ విశేషణం గురించి చూద్దామా. మిగతా విశేషణాలను చూస్తే అందులో 7వది సునియోజిत होता है. 7 सुनियोजित होता है. ఓకేనమ్మా. మరి సునియోజిత్ అంటే అచ్చా శిక్షణ ఏక యోజనాబద్ధ होती है. ఏక సునియోజిత కార్య హై అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ఒక టీచింగ్ అనేది మంచి టీచింగ్ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు ప్రారంభించుకుంటాడు, ఎప్పుడు తయారు చేసుకుంటాడు అంటే పాఠ్యక్రమకే ఆరంభమే హి అధ్యాపక బనాతా హై. ఈ ప్రణాళిక అనేది ఎప్పుడు తయారు చేసుకుంటాడు, మరి పాఠ్యక్రమం స్టార్ట్ అవ్వకముందే ప్లాన్డ్గా ఎప్పుడు ఏది చెప్పాలి, ఈ క్లాసులో ఎలా ఏ టైంలో ఏది చెప్పాలి, ఎప్పుడు పరీక్షలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక సునియోజిత కార్య హై అని చెప్పంటాం. మరి శిక్షణకే సమయమే అంటే టీచింగ్ చేస్తున్నప్పుడు అయితే ఏ విషయాల్లో వాడు సునియోజిత అంటే ప్లాన్ చేసుకుంటాడు. టీచింగ్ చేస్తున్నప్పుడు మరి किन किन तथ्यों को प्रयोग करना चाहिए, ఏ తథ్యని ఏ విధులను ఉపయోగించాలి, किन किन विधियों को अपनाना चाहिए, అలాగే ఉపకరణों का प्रयोग में एक योजना बनाता है. ये విషయాలమ్మా किन किन तथ्यों को प्रयोग करना चाहिए, किन किन विधियों का अपनाना चाहिए और किन किन ఉపకరణों का प्रयोग करना चाहिए శిక్షణ కే సమయమే అని ఒక యోజనాబద్ధంగా వెళ్తాడు. అయితే యోజన అనేది మరి ఫిక్స్డ్ గా ఉండకూడదండి, लचीली होनी चाहिए. అది आवश्यकता के अनुसार अध्यापक अपने योजना को परिवर्तन कर सके. అది లచీలీ होनी चाहिए, ఫ్లెక్సిబుల్ గా ఉండాలండి. లచీలీ होनी चाहिए అని చెప్పంటాడు. ఓకేనమ్మా. స్థిరంగా ఉండకూడదు. యోజన లచీలీ होनी चाहिए అని చెప్పంటాడు. ఇది సునియోజిత్ होता है. మంచి టీచింగ్ అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది అని అంటాడు. ఓకేనమ్మా. ఇది 7వది. నెక్స్ట్ అమ్మా छात्रों की अनुभवों को मान्यता देता है. छात्रों की अनुभवों को मान्यता देता అంటే మనం ఒక పాఠం చెప్పాం అనుకోండి, పిల్లవాడు తాలూకా పూర్వ అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ పూర్వ అనుభవాల్ని సంఘటన చేసుకొని మనం కొత్త జ్ఞానాన్ని ఇస్తాం, అంతే కదమ్మా. కాబట్టి మరి మంచి టీచింగ్ అనిపించుకోవాలంటే छात्रों की रुचियां, छात्रों की क्षमताएं, छात्रों की अभिरुचियां, छात्रों की मूल प्रवृत्तियां, छात्रों की आवश्यकताएं, छात्रों की आदतें, छात्रों की కుశలతాएं, వీటన్నింటి గురించి కూడా మరి పిల్లవాడి తాలూకా అనుభవాలను మనం తీసుకోవాలి. కాబట్టి అచ్చా శిక్షణ छात्रों की अनुभवों को मान्यता देता है. పిల్లవాడి తాలూకా రుచులు, మూల ప్రవృత్తులు, యోగ్యతలు, ఆదతలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి తాలూకా గౌరవం అంటే వాటి అనుభవాన్ని తీసుకుంటుందండి. కాబట్టి శిక్షక ముఖ్య ఆధార హై. మరి శిక్షక ముఖ్య ఆధార టీచర్కి ముఖ్య ఆధారం ఏంటంటే పిల్లవాడి తాలూకా పూర్వ జ్ఞాన కా పునర్సంఘటన్, పూర్వ అనుభవం కా పునర్సంఘటన్. వాటిని మళ్ళీ మనం తీసుకోవడం, పిల్లవాడి నుండి వాడి అనుభవాలను తీసుకుంటూ పాఠాన్ని ముందుకు తీసుకెళ్తాం. అప్పుడు మంచి టీచింగ్ అవుతుందమ్మా. ఓకేనా. ఇది మరి అధ్యాపक के अनुभवों को मान्यता देता है. మరి అధ్యాపక అచ్చా శిక్షణ అధ్యాపक के अनुभवों को मान्यता देता है. అధ్యాపక अपने గత సంచయ అనుభవం के ద్వారా లేదా పూర్వ అనుభవం से లాభ ఉఠాతా హై. దాంతో అంటే వాడు లబ్ధి పొందుతాడమ్మా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక తప్పు కానీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాఠం చెప్పాము, నేను తప్పు చెప్పాను అనుకోండి, ఆ తప్పు అనేది మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా నేను ఆ అనుభవాన్ని అంటే జ్ఞప్తికుంచుకొని నేను ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను కదమ్మా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే అండి మరి టీచరు అపనే పూర్వ అనుభవం సే లాభ ఉఠాతా హై. పూర్వ అనుభవాల్ని ఉపయోగించుకుంటాడు. పిछली त्रुटियों को గతంలో జరిగినటువంటి తప్పుల్ని సుధార్ కర్ సక్తా హై. వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందమ్మా. అది అధ్యాపక అపనే అనుభవం సే లాభ ఉఠాతా హై అంటాం. నెక్స్ట్ అండి తర్వాత ప్రగతిశీల్ होता है. అచ్చా శిక్షణ ప్రగతిశీల్ होता है. ప్రగతిశీల్ అంటే పిల్లవాళ్ళు మంచి టీచింగ్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు 1వ తరగతిలో జాయిన్ అయ్యాడు మన దగ్గర. జాయిన్ అయిన తర్వాత 6వ తరగతికి వచ్చాడు. 6వ తరగతికి వచ్చిన అక్షరాలు రాలేదంటే అది మంచి టీచింగ్ అవుతుందా? కాదు. మంచి టీచింగ్ ఎప్పుడు అవ్వాలి అంటే వాడు జ్ఞానపరంగా అభివృద్ధి జరగాలి, వాడి అలవాట్లలో అభివృద్ధి జరగాలి, వాడి తాలూకా రుచుల్లో అభివృద్ధి జరగాలి, వికాసం జరగాలి, వాడి తాలూకా మూల ప్రవృత్తుల్లో వికాసం జరగాలి, వాడి తాలూకా యోగ్యతల్లో వికాసం జరగాలి, వాడి తాలూకా నైపుణ్యంలో కుశలతలో వికాసం జరగాలి. తబహి అచ్చా శిక్షణ కలాతా హై. అప్పుడే మంచి టీచింగ్ అనిపించుకుంటుంది. మరి 6th క్లాస్లో వచ్చిన పిల్లవాడు మళ్ళీ 10th వెళ్ళినంత వరకు మరి 6thలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నాడో మరి 10thలో జాయిన్ అయిన 10th క్లాస్కి వచ్చినప్పుడు కూడా అలానే ఉన్నాడు అనుకోండి, అది మంచి టీచింగ్ అవుతుందంటే కాదండి. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మరి అచ్చా శిక్షణ అంటే మంచి టీచింగ్ ఎప్పుడు తబి కహలాతా హై, ఎప్పుడు అనిపించుకుంటుందంటే బాలకోంకి మనోవృత్తియం, బాలకోంకి రుచియం, బాలకోంకి విచారం, బాలకోంకి కుశలతావం और యోగ్యతావం और జ్ఞాన అర్జన్. పిల్లవాడి తాలూకా జ్ఞానార్జనలో కానీ వాటి తాలూకా విచార ఆలోచనలో కానీ నెక్స్ట్ అలాగే వాటి తాలూకా అలవాట్లలో కానీ సామాజిక అలవాట్లలో వికాసం అనేది ఎలా ఉండాలంటే సామాజిక లక్ష్యంకి ఓరు వికాస్ హోసకే. అంటే వీటి తాలూకా అలవాట్లు అనేవి రేపు పొద్దున సామాజిక లక్ష్యం వైపు వెళ్ళాలి. వాడు ఏదో ఒక లక్ష్యాన్ని సాధించే విధంగా వాడు ఉండాలండి టీచింగ్ అనేది. అప్పుడే తబహి అచ్చా శిక్షణ కహలాతా హై. కాబట్టి అచ్చా శిక్షణ ప్రగతిశీల్ होता है. మంచి టీచింగ్ అనేది ఆ విధంగా డెవలప్మెంట్ కనిపిస్తుందండి. ఓకేనా. ప్రగతిశీల్ होता है. తర్వాత 11ది కఠినాయం కా నిదాన్. మరి బాలక్ సీఖతే సమయ నేర్చుకుంటున్నప్పుడు బాలకే సామనే కई प्रकार की कठिनाइयों उपस्थित होता है. మరి పిల్లవాడి ముందు చాలా రకాలైనటువంటి కఠినాయిలు వస్తాయి. నేర్చుకోవడంలో, చదవడంలో కానీ, రాయడంలో కానీ, లేదా ఉచ్చారణ చేయడంలో కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి కఠినాయం అనేది వస్తుంది. మరి టీచర్గా మరి మంచి టీచింగ్ ఎప్పుడు అవుతుంది అంటే పిల్లల తాలూకా కఠినాయి ఏంటనేది తెలుసుకొని కొన్ని కఠినాయం కా నిదాన్ కన్నా అసలు ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎందుకు రాయలేకపోతున్నాడు అనే కారణాన్ని తెలుసుకోగలగాలి. అది మంచి టీచింగ్ అని. చూసి చూడనట్టుగా పోయినట్లయితే అది మంచి టీచింగ్ అనిపించుకోదండి.
కాబట్టి ఒక పిల్లవాడు ఎందుకు రాయలేకపోతున్నాడో దాని కారణాన్ని కఠినాయం కా నిదాన్ కరణ అంటే కారణకో జానన. నిదాన్ అంటే అర్థం ఏంటమ్మా? కారణకో జానన. ఆ ఇబ్బందికి గల కారణం ఏంటనేది తెలుసుకోవాలి. తబహి అచ్చా శిక్షణ కహలాతా హై. అప్పుడే మంచి టీచింగ్ అని అనిపించుకుంటుంది. ఓకేనా? ఇంకా అక్కడ ఏం లేదమ్మా. తర్వాత ఉపచారాత్మక ఉత్సాహం. అయితే కఠినాయి గల కారణం ఏంటో తెలుసుకొని వదిలేసా అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అప్పుడు మళ్ళీ మరి అచ్చా శిక్షణ నహి కహలాతా హై, మంచి టీచింగ్ అనేది అనిపించుకోదు. మరి నిదాన్ జాన్నే కే బాద్, నిదాన్ అనేది తెలుసుకున్న తర్వాత కఠినాయం కా కారణం జాన్నే కే బాద్, ఆ కారణం అనేది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలమ్మా? ఉపచార కర్నా చాహియే, ఉపచార కర్నా చాహియే అంటే దానికి రెమెడీ అనేది మనం చేయాలండి, ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఉపచారాత్మక ఉదాహరణ. మంచి టీచింగ్ ఎప్పుడు కూడా మరి కఠినాయం కు జాన్నే కే సాత్ సాత్ ఉపచార भी करता है, ఉపచారం కూడా చేస్తుందండి. మరి ఉపచార కుछ కఠినాయం ఐసే होते हैं, కొన్ని కఠినాయం అనేవి ఎలా ఉంటాయంటే అండి, అధ్యాపక ఉపచార కర్ సక్తే हैं, అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి అవి టీచరే క్లాస్ రూమ్ లో వాటిని ఉపచార చేయగలుగుతాడు. कुछ ऐसे समस्याएं भी होते हैं, कुछ ऐसे कठिनाई भी होते हैं, कुछ విశేషజ్ఞ के पास ले जाना पड़ता है. పిల్లవాడి తాలూకా ఆ ఇబ్బందులు మనం తొలగించాలి అంటే ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం పిల్లవాడికి చదవడం రావట్లేదు, వాడు తెలివైన వాడే, కానీ చెవులు వినిపించకపోవడం వల్ల వాడు బాగా చదవలేకపోతున్నాడు, వాడికి అర్థం కావట్లేదు. అప్పుడు మనం ఆ సమస్యను టీచరు పరిష్కారం చేయలేడు. కాబట్టి వాడిని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి कुछ ऐसे कठिनाइयों का निराकरण करने के लिए विशेषज्ञों के पास ले जाना ही पड़ता है అని అంటాడు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఆత్మవిశ్వాస్. మరి అచ్చా శిక్షణ కా ఉద్దేశం హై, అచ్చా శిక్షణ కా ముఖ్య ఉద్దేశం హై అంటే ఇక్కడ మంచి టీచింగ్ తాలూకా ఉద్దేశం ఏంటి అంటే బాలకో మే ఆత్మవిశ్వాస్ కో ఉత్పన్న కరనా హై, ఆత్మవిశ్వాస్ కో ఉత్పన్న కరనా హై. మరి ఆత్మవిశ్వాస్ కా ఉత్పన్న కరణేసే దీనివల్ల ఏమవుతుంది అంటే అండి, ఆత్మవిశ్వాసం అనేది ఉన్నదనుకోండి, పిల్లవాళ్ళు వచ్చేసింది అనుకోండి, अपनी समस्याओं को बालक के सामने उपस्थित होने वाली समस्याओं को వాడి సమస్యల్ని మరి వాడే స్వయంగా ఉపచార కర్ సక్తా హై, వాడి తాలూకా సమస్య కా సమాధానం కర్ సక్తా హై, వాడి తాలూకా సమస్యని వాడే సమాధానం చెప్పుకోగలుగుతాడు, తీర్చుకోగలుగుతాడు ఆత్మవిశ్వాసం అనేది ఉంటే. ఓకేనమ్మా? మరి ఆత్మవిశ్వాస్ కే ద్వారా బాలక అపనీ సమస్యకు సమాధానం కర్ పాతా హై అని చెప్పంటాం. ఓకేనా? నెక్స్ట్ జ్ఞాన కా మూల్యాంకन करता है, अच्छा शिक्षण ज्ञान का मूल्यांकन करता है. अच्छा शिक्षण का मुख्य कार्य है, ज्ञान का महत्वपूर्ण कार्य है, మరి ఇక్కడ జ్ఞాన కా మూల్యాంకन करना है. ఓకేనా? మరి ఫస్ట్ చెప్పామా, ఫస్ట్ది ప్రతిపదర్శన కన్నా ముఖ్య కార్య హై, అది ముఖ్య కార్యం. ఇదేంటి అంటే महत्वपूर्ण कार्य है ज्ञान का मूल्यांकन करना. अच्छा शिक्षण का महत्वपूर्ण कार्य क्या है, ज्ञान का मूल्यांकन करना है అని చెప్పంటాం. మరి మరి మంచి టీచింగ్ అవునా కాదా అనేది దేని ద్వారా తెలుస్తుందంటే మూల్యాంకనకే ద్వారా. అంటే ఒక పిల్లవాడు బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం బాగా మన టీచింగ్ బాగున్నట్టు లెక్కండి. కాబట్టి ఆ పిల్లవాడికి మార్కులు రాలేదనుకోండి, మన టీచింగ్ బాగాలేదని అర్థం. కాబట్టి ఇస్కే సంబంధమే మర్సేల్ అనేవాడు చెప్పాడండి. మర్సేల్ వీడి తాలూకా రచన ఏంటి అంటే, మర్సేల్ తాలూకా రచన ఏంటి అంటే సక్సెస్ఫుల్ టీచింగ్. ఏంటది? సక్సెస్ఫుల్ టీచింగ్. మర్సేల్ కి రచన క్యా హై? సక్సెస్ఫుల్ టీచింగ్. ఎస్టీ అంటే సక్సెస్ఫుల్ టీచింగ్ అని అనుకోండి. మర్సేల్ కి రచన సక్సెస్ఫుల్ టీచింగ్. అందులో నేను చెప్పాడంటే శిక్షణకి అంతిమ కసౌటీ హై పరిణామ్. ఏమన్నాడమ్మా? శిక్షణకి అంతిమ కసౌటీ హై, టీచింగ్ కి అంతిమ కసౌటీ, లాస్ట్ గీతరాయి ఏంటి అంటే అంతిమ కసౌటీ హై పరిణామ్. రిజల్ట్ అండి, పరిణామ్. పరిణామను బట్టే మనం యా నిశ్చిత కియా జా సక్తా హై वो अच्छा शिक्षक అంటే अच्छा శిక్షణ హై యా నహీ, మంచి టీచింగ్ కాదా అనేది దేని బట్టి మనం డిసైడ్ చేస్తామో పరిణామకే ద్వారా అని చెప్పంటాడు. కాబట్టి శిక్షణ కా అంతిమ కసౌటీ హై పరిణామ్. ఎవరు చెప్పారమ్మా? మర్సేల్. మరి అలాగే మూల్యాంకన करने के लिए सबसे उत्तम विधि किसे माना जाता है అంటే నిబంధాత్మక పరీక్షాయే. అంటే మరి నిబంధాత్మక పరీక్షాయే ఇది అడుగుతాడు. మరి మూల్యాంకన करने के लिए सबसे उत्तम विधि किसे माना जाता है అంటే నిబంధాత్మక పరీక్ష అని చెప్పంటాం. ఈ నిబంధాత్మక పరీక్షల్లో కొన్ని దోషాలు ఉండడం వల్ల మరి ఆ తర్వాత ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఎక్కువగా నిబంధాత్మక పరీక్షాओं के स्थान पर वस्तुनिष्ठ परीक्षाओं का निर्माण किया गया है అని చెప్పంటాం. ఓకేనా? సరే, ज्ञान का मूल्यांकन అనేది महत्वपूर्ण कार्य है. నెక్స్ట్ బాలकों की रुचियां और మూల ప్రవృత్తిयों का विकास करता है अच्छा शिक्षण. మంచి టీచింగ్ పిల్లవాడి తాలూకా రుచులని అలాగే మూల ప్రవృత్తులని వికాసం అనేది చేస్తుందండి. మరి बालकों की जितनी अधिक रुचियों का विकास किया जाता है वह उतना अधिक खुशी और प्रसन्नता के साथ వాడి సంతోషంగా మరి వాడి జీవితాన్ని గడుపుతూ ఉంటాడని. కాబట్టి रुचियों का विकास करना మరి अच्छा शिक्षण का एक कार्य है. పిల్లవాడి తాలూకా రుచిని డెవలప్ చేయడం, అంతేకాకుండా మూల ప్రవృత్తిयों को ऐसे विकास किया जाता है कि బాలక స్వతంత్ర రూప से సామాజిక దృష్టికోణకు వికాస్ కరే. స్వతంత్రంగా వాడంతట వాడు సామాజిక దృష్టికోణం అనేది మరి ఏర్పాటు చేసుకోవడానికి వికాసం, అలాంటి మూల ప్రవృత్తుల్ని మంచి టీచింగ్ అనేది చేస్తుంది అని చెప్పంటాడమ్మా. ఇదమ్మా ఈ విధంగా మనకి అచ్చే శిక్షణకి విశేషాయ లేదా ఆధారభూత సిద్ధాంత మొత్తం 15 మనం చెప్పుకుంటామా. మరి వీటన్నింటి గురించి లాస్ట్ లో యోకం తథా సింసన్ అనేవాడు ఏమంటున్నాడంటే ఛాత్రోమే అంటే అచ్చా శిక్షణ కా ఆదర్శ హై, అంటే ఆదర్శవంతమైనటువంటి మంచి టీచింగ్ అనే ఎప్పుడు అనిపించుకుంటుంది అంటే ఛాత్రోమే పహల్ కదమి అంటే ఇనిషియేషన్ అండి. నెక్స్ట్ అలాగే పహల్ కదమి, వారి తాలూకా విచార, తర్వాత కార్యవిధి మే అంటే పనిచేయడంలో స్వతంత్రత, ఆత్మవిశ్వాస్, ఆత్మనిర్భరత,
ఇలాంటి గుణాలని పెంపొందించడం వికాస్ కరణా హై. అంటే మంచి ఆదర్శవంతమైన మంచి టీచింగ్ అని ఎప్పుడు అనిపించుకుంటుందంటే పిల్లవాళ్ళు పహల్ కదమి అనే గుణము, విచార్ వాడి ఆలోచనలో కానీ, అలాగే కార్యకరణేమి కార్యవిధి అంటే పనిచేసే విధానంలో కానీ, నెక్స్ట్ వాడి తాలూకా జ్ఞానార్జనలో కానీ, నెక్స్ట్ అలాగే ఇవన్నీ కూడా ఆత్మవిశ్వాసము ఆత్మనిర్భరత అనేది పెంపొందిస్తూ विकास की जानी चाहिए जिससे వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే బాలక్ अपने సమస్యలను స్వతంత్ర రూప से समाधान कर सकता है. ఇవన్నీ కానీ చేసినట్లయితే పిల్లవాడు వాడంతట వాడు సమస్య సమాధానం అనేది వాడంతట వాడే స్వేచ్ఛగా చేసుకోగలుగుతాడు అని అంటాడు. లాస్ట్ లో చెప్పిన నిష్కర్షమ. ఓకేనా. బాలకోమే పహల్ కదమి యోగం తథా సింసన్ ఏమంటున్నాడంటే ఆదర్శ అంటే అచ్చా శిక్షణ కా ఆదర్శ హై. మరి అందులో బాలకం ఛాత్రోं में పహల్ కదమి విచారం అలాగే కార్యవిధి में స్వతంత్రత ఆత్మనిర్భరత ఆత్మవిశ్వాస్ का विकास करना है. ఇవన్నీ డెవలప్ చేయడం మంచి టీచింగ్ తాలూకా ఆదర్శం. ఓకేనా. जिससे వాటి ద్వారా ఏమవుతుందంటే బాలక్ अपने सामने उपस्थित होने वाली సమస్యలను సమాధాన స్వతంత్ర రూప से कर सकता है. వాడంతట వాడే స్వయంగా ఆ సమస్య సమాధానం అనేది చేసుకోగలుగుతాడు. అదే మంచి టీచింగ్ అవుతుంది. ఆ విధంగా తయారు చేయడమే మంచి టీచింగ్ తాలూకా ఆదర్శము అని అంటాడు. ఓకేనమ్మా. ఇదమ్మా మనకి మొత్తం अच्छे शिक्षण की विशेषताएं. అయితే ఇందులో మనకి బిట్టిస్తే నిమ్న में से अच्छे शिक्षण की विशेषता यह है అని అంటాడు. ఈ 15 సైడ్ హెడ్డింగ్ లోంచి మనకి ఇస్తాడు. 3 ఇచ్చి ఉపరోక్తి సభి అని అంటాడు. లేదంటే నిమ్న में से अच्छे शिक्षण की विशेषता यह नहीं है అని అంటాడు. దీన్ని నెగటివ్ పాయింట్ లో ఇస్తాడు. सुनियोजित ना होता है, సుధావాత్మక నా హోకర్ ఆదేశాత్మక होता है. ఆ విధంగా నా అనేది చేరుస్తాడమ్మా. కాబట్టి చూసుకోండి.